అందరికీ నమస్తే. నేను మీ బాణావతి రవికుమార్ నాయక్ రేకులగడ్డ. మిత్రుల విషయం ఏంటి అంటే, ముందుగా ఈ వీడియో ప్లే చేస్తాను, మీ వీడియో వినండి, తర్వాత మనం మ్యాటర్లోకి వెళ్దాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అక్కడ మాత్రమే మేము పోటీ చేస్తాం, అక్కడ మాత్రమే మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు లేవో ఆ ఊర్లో మేము అసలు పోటే చేయం, ఆ ఊర్లో అసలు మేము ఓట్లు అడగమని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి సవాల్ విసరడం జరిగింది మిత్రులారా. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి నుంచి కాదు ఆ సవాలు, గత అంటే ఇంకొక 5 years బిఫోర్ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇదే సవాల్ విసరడం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, దాంతోపాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సవాల్ విసరడం జరిగింది మిత్రులారా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన విషయం ఏంది, దాంతోపాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్లలో గతంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ముందు మీరు ఇందిరమ్మ ఇండ్లు కట్టించారు. ఆ ఇందిరమ్మ ఇండ్లన్నీ పాతబడిపోయినాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెరిగిర్రు, వాళ్ళ కుటుంబాలు ఏరుబడ్డాయి, ఎంతో మంది సొంత ఇండ్లు కట్టుకున్నారు. మీ ఇందిరమ్మ ఇండ్లలో ఎవరైనా ఉంటున్నారంటే మా తాతలు మా ముత్తాతలు వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. అంతేగాని ఇందిరమ్మ ఇండ్లలో 99% పబ్లిక్ ఇందిరమ్మ ఇండ్లలో గ్రామ పంచాయతీలో నివసించడం లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంది అంటే, ఆ ఇందిరమ్మ ఇల్లు అనే టాపిక్ ఎప్పుడో పాతపడిపోయింది. దాని తర్వాత ప్రభుత్వాలు మారినాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలిచింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ లోకి వెళ్దాం. ఎందుకంటే ఎప్పుడు మీ ఏజ్ ట్రెండ్ లేనా, మా ఏజ్ లో కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్ ట్రెండ్ కూడా కావాలి కదా. ఇప్పుడు మీ జనరేషన్ ట్రెండ్ మాకొద్దు. లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కార్యకర్తలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక సామాన్య కార్యకర్తగా నేను ఒక సవాల్ విసురుతున్నా. ఏ గ్రామ పంచాయతీలో అయితే సవాల్ ఏంది అంటే, ఏ గ్రామ పంచాయతీలో అయితే లేటెస్ట్ గా రైతు బంధు పేరు మీద లబ్ధిదారులు ఉన్నారో, ఏ గ్రామ పంచాయతీలో అయితే రైతు బంధు తీసుకుంటా ఉన్నారో ఆ గ్రామ పంచాయతీలో ఆ ఇండ్లలో మాత్రమే మేము పోటీ చేస్తాం. ఏ గ్రామ పంచాయతీలో మీరు చెప్పిన 15,000 సంవత్సరానికి రైతు బంధు ఇస్తున్నారో ఆ గ్రామ పంచాయతీలో మాత్రమే మీరు ఓట్లు అడగండి. ఏ గ్రామ పంచాయతీలో అయితే 2,000 రూపాయల పెన్షన్ ఏ ఇంటికి అయితే ఇస్తున్నామో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ ఇంటి దగ్గర మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంది. మీరు చెప్పిన 4,000 రూపాయల పెన్షన్ మీరు ఎవరికి ఇస్తా అని చెప్పారో వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళి మీరు ఓట్లు అడగండి. దాంతోపాటు కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామని చెప్పారు కదా, 1 తులం బంగారం ఏ ఇంటికి మీరు ఇచ్చిండ్రో ఆ ఇంటికి వెళ్ళే మీరు ఓట్లు అడగండి. కళ్యాణ లక్ష్మి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సృష్టించిందో, కళ్యాణ లక్ష్మి ఏదైతే